వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలు అనేక అవస్థలు పడ్డారని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లోని టిట్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. టిట్కో గృహాల లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను కోరతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా హయాంలో నాణ్యమైన సామగ్రితో టిట్కో ఇళ్లను కట్టాం. టిట్కో ఇళ్ల వద్ద అనేక వసతులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలను రచించాం. మా ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్లకు అనుమతినిచ్చాం. 4.45 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచాం. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశాం. వైకాపా వచ్చాక టిట్కో ఇళ్ల సంఖ్యను 2.62 లక్షలకు కుదించారు. వైకాపా వచ్చాక అంతా పక్కన పెట్టేసింది. టిట్కో ఇళ్ల వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వసతిని కల్పించాం. మరొక 3 నెలల్లో వసతులను కల్పిస్తాం. వైకాపా నేతలు మొత్తం ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. ఏది చేయాలి అన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు మొత్తం విడుదల చేస్తామని తెలిపారు. 4 గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,000 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలు ఎట్టున్నాయో అలాంటి ఇళ్లు కట్టమని చెప్తే అలాంటి ఇళ్లు కట్టాం. చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఏ గ్రేడ్, 2 feet by 2 feet, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్, తర్వాత వచ్చి అటకలు, కిటికీలు హై క్వాలిటీ, డోర్స్ హై క్వాలిటీ. అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేశారు వాళ్ళని. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళా ఒక కమ్యూనిటీ హాల్ పెట్టి ఇవన్నీ డిజైన్ చేసాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిట్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది, కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్లకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం ఇచ్చేదిగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాం.